అన్న గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు 30,000 మంది మిస్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఫామ్లో ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకని స్పందించలేకపోయారు ఆ 30,000 మంది గురించి? పవన్ కళ్యాణ్ అతను గెలిచిన కానిచ్చి ఇంతవరకు కనిపించలేదు. 30,000 మంది కాదు కదా, 30 మంది అమ్మాయిలను కూడా తీసుకురాలేడు పవన్ కళ్యాణ్. ఇప్పటికీ తేలేడు. అదే అంటేనే నేను సనాతన ధర్మం అంటాడు. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, ఈ రాష్ట్రంలో పిఠాపురం అంటే ఎమ్మెల్యే లేని నియోజకవర్గం. అతను ఎమ్మెల్యే గెలిచింది పిఠాపురం, కానీ ఇక్కడ వచ్చేసరికి ఎమ్మెల్యే లేని ఇంతవరకు రాలా. పిఠాపురంలో దళితుల్ని వెలేస్తే కనీసం నోరెత్తి మాట మాట్లాడాలా. ఆయన అయితే ఇంకా ఏదైనా మీటింగ్ పోయినప్పుడు మీరు దళితులు అయ్యుండి మీకు కోపం రాదా, మీరు దళితులు కాదా అని అన్నాడు. మరి అదే పిఠాపురం నియోజకవర్గంలో వచ్చేసి అతను రాలా. ఏది దళితులను వెలేస్తే కనీసం దళితుల దగ్గరకు వచ్చి మాట్లాడే స్థితి లేదు. ఎక్కడో ఉంటాడు, ఏదో సినిమాలు చూసుకుంటా ఉంటాడు. అతని సినిమాలకే పరిమితం. ఏదో ఈ కూటమి ప్రభుత్వం వల్ల, ఈ ఎలక్షన్ ఫ్రాడ్ జరగటం వల్ల గెలిచారు తప్ప పవన్ కళ్యాణ్కి అయితే అంత సీన్ లేదు. అన్న ఎందుకన్నా అంటే ఆయనకి 21 స్థానాల్లో సీట్లు ఇస్తే కూడా 21 స్థానాలు గెలిచారు కదా, ఎందుకు ఛాన్స్ లేదనుకుంటున్నారు? అదే చెప్పట్లా, ఇది గ్యామ్లింగ్ ద్వారా ఎలక్షన్ గ్యామ్లింగ్ ద్వారా జరిగిందే తప్ప దీనివల్ల గెలిచిన పవన్ కళ్యాణ్ అతని సీట్ అతను 2 చోట్ల ఓడిపోయిండు. అతని సీట్ అతనే గెలుచుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల, మోడీ వల్ల, ఏదో ఈవీఎంలు తేడా వల్ల తప్పితే గెలవటం తప్పితే అతని సీట్ అతనే గెలవలేడు పవన్ కళ్యాణ్. అది అన్న సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు అంటారు కూటమి ప్రభుత్వానికి? లేదు, ఎక్కడ ఇచ్చిండు సూపర్ 6 అంటో సూపర్ 0 కూడా చేయలేకపోతుంది చంద్రబాబు నాయుడు. ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా రెడ్ బుక్ పాలన నడుస్తుంది. అది అందువల్ల ఇప్పుడు ఈ వ్యతిరేకత వచ్చింది. ఒక 1 ఇయర్లోనే వ్యతిరేకత వచ్చింది. జగన్ ఎక్కడ పెట్టినా మీటింగులు పోతుంటే భారీ జనం తరలి వస్తున్నారు. అందువల్ల ఇదవుతుంది అన్నమాట.